వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ కమిషనర్ ఇంట్లో ఉన్న ఫైల్ని దొంగతనం చేసి అందరి ముందు నిజాల బయటపెట్టిన జగదాత్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ ఇంటికి మాజీ కమిషనర్ వచ్చి వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని, అలాగే పెళ్ళికి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనేసరికి సరే అయితే ఈసారి ఎలాంటి అరమరకలు లేకుండా నా చెల్లెల పెళ్ళిని, అలాగే నా చెల్లెలి ఎంగేజ్మెంట్ని చాలా గ్రాండ్గా చేసేస్తాను, ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వజ్రపాటి కుటుంబంలో లాస్ట్ జనరేషన్, అంటే ఈ జనరేషన్కి లాస్ట్ పెళ్ళి కాబట్టి నేను తన పెళ్ళిని 10 ఊర్లు చెప్పుకునేలా 10 కాలాల పాటు ఘనంగా ఉండేలా అంత గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను అని చెప్పి, ఇంకా కౌశికి అనేసరికి ఇంకేంటి మా అమ్మాయే చెప్పేసింది, ఇక పెద్ద గొడవేం లేదు, మనం ముహూర్తాలు పెట్టుకొని ఒక డేట్ అనుకుంటే ఆ రోజు ఎంగేజ్మెంట్ కూడా మనం అనుకున్నట్లు అన్నీ చేసేయచ్చు అని చెప్పి సుధాకర్ మాట్లాడుతూ ఉంటాడు. మాజీ కమిషనర్ ఏమో ఇంకా అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మరో పక్క జగదాత్రి ఏమో వాళ్ళ అమ్మ సంవత్సరకం వస్తుంది, అందుకే నేను అన్నదానం 100 మందికి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి కౌశికి చెప్తూ ఉంటుంది. జగదాత్రి వచ్చి చెప్తే మంచి పని జగదాత్రి, మీ అమ్మగారి సంవత్సరకానికి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది చెయ్యి, నీకు తోడుగా మేమందరం ఉంటాం అని అంటూ ఉంటే ఇంకా నిషిక వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. మనం ఎందుకు తోడుగా ఉంటాం వదిన, మీరు ఉంటారని చెప్పండి, కావాలంటే పర్సనల్గా, మాకేం ఇందులో సంబంధం లేదు అని చెప్పి మాట్లాడితే, అప్పుడు సరే వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నీకు తోడుగా మీ అమ్మగారి సంవత్సరకానికి అన్నదానం చేసే ఆ భాగంలో నేను కూడా భాగమవుతాను, సరేనా జగదాత్రి అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, నాకు తెలుసు వదిన, అది మీ మంచి మనసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు మాజీ కమిషనర్ ఏమో నవ్వుతూ ఉంటాడు. నవ్వేసరికి మీకెందుకు నవ్వు సార్ నవ్వొస్తుంది అని జగదాత్రి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక క్రిమినల్ కోసం ఇంకో క్రిమినల్ ఇంకా క్రిమినల్ చేసిన పనుల కోసం తన చావుని గుర్తుపెట్టుకొని మరి సంవత్సరికానికి 100 మందికి అన్నదానం చేస్తాను అంటే నవ్వురాదా, నువ్వు పాపం పోగొట్టుకానికి అన్నట్టు వచ్చిందిలే మీ అమ్మ అని చెప్పి ఎక్స్ కమిషనర్ అంటాడు. అనేసరికి కోపం వస్తుంది జగదాత్రికి. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు, కొంతమంది వెధవలు, కొంతమంది దుర్మార్గులు మా అమ్మని ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా తన మీద నేరాన్ని నెట్టేసి తన చావుకి కారణమైన ఆ విధవల్ని ఖచ్చితంగా నేను బయటకు లాగి ఒక్కో నిజాన్ని బయట పెడతాను అని జగదాత్రి చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి అప్పుడు ఇంకా ఎక్స్ కమిషనర్ ఏమో, ఏంటమ్మా నువ్వు నా వైపు చూసి మాట్లాడుతున్నావు, సన్నాసులు దుర్మార్గులు అంటున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా అని కమిషనర్ అంటూ ఉంటాడు. మీరు కదా సార్, మీరు కాదు సార్, మీరు కూడా ఒకరు కదా, అందులో మిమ్మల్ని అంటున్నాను సార్, ఇంకెవరిని అంటాను, మీరే ఈ తప్పు చేశారని మీ దగ్గర ఉన్న ఫైల్ని బయటకి లాగి, ఇంకా నేను ఆ విషయంలో మొత్తం అన్ని నిజాలు బయటపెట్టే వరకు ఈ జగదాత్రి నిద్రపోదు, ఖచ్చితంగా ఈ నిజాలన్నింటినీ కూడా నేను బయటకు లాగి తీరుతాను సార్ అని చెప్పి జగదాత్రి చెప్తుంది. ఆ మాటకి కమిషనర్ ఏమో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినా సరే అయితే నేను ఇంకా మొత్తం ఫంక్షన్ ఫిక్స్ చేయించుకుంటాను, డేట్స్ కూడా చెప్తాను మీకు అన్నీ చెప్పేసి వెళ్ళిపోతాడు. కారు ఎక్కిన తర్వాత ఇంకా జగదాత్రి కావాలని బయటకి వచ్చి అందరూ వచ్చి టాటా చెప్పేసిన తర్వాత జగదాత్రి ఏమో దగ్గరికి వచ్చి, ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారా, ఆ ఫైల్ని ఇంకెక్కడికి మూవ్ చేయాలని చూస్తున్నారా, మీరు ఆ ఫైల్ని 7 సముద్రాల తర్వాత దాచిపెట్టినా కూడా ఈ జగదాత్రి ఆ ఫైల్ని తీసుకొచ్చి ఆ ఫైల్లో ఉన్న అసలు నిజాలన్నిటినీ కూడా బయట పెడుతుంది. అప్పుడు నిజమైన ఎదవలు ఎవరో మీ యొక్క కళ్ళ ముందు కూడా తెలుస్తుంది. మీరు బయలుదేరండి సార్, నేను చూసుకుంటాను మిగతాదంతా అని చెప్పేసి అలా అంటుంది. అన్న తర్వాత ఎక్స్ కమిషనర్ ఏమో బయలుదేరిపోతాడు. అమ్మో ఈ అమ్మాయిని చూస్తుంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో మతలబు ఉంది అనిపిస్తుంది, కన్ఫామ్గా ఈ విషయంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని, ఆ ఫైల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఏదో ఒకటి చేసేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ ఫైల్ని చాలా సేఫ్గా ఉంచాలి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు.
ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు కూడా అమ్మో ఏం జరుగుతుందో ఏంటో, ఎలా అయినా సరే ఈ విషయంలో మనం వెనకడుగు వేయకూడదు, ఏం చేసైనా సరే ఆ వీడియోని ముఖ్యంగా ఆ ఫైల్ వెళ్ళి మనం బయటకు లాగాలి కేదార్ అని జగదాత్రి అని చెప్తూ ఉంటుంది. ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనం ఎక్స్ కమిషనర్ ఇంటికి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే దాత్రి, మన పని ఇంత ఈజీ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఫైల్ కోసం వస్తామనో లేకపోతే బయటకు లాగతామనో అనుకుంటారు కన్ఫామ్గా. అప్పుడు మనం దాన్ని బయటకు లాగొచ్చు అని ఇంకా అలా అనుకుంటూ ఉండేసరికి ఇంకా అప్పుడే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కేదార్ ఇద్దరు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తారు. వెళ్ళి ఇంకా స్లోగా దొంగల్లాగా వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి వెళ్తారు. బ్యాక్ సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఇక ఎక్స్ కమిషనర్ రూమ్ దాకా వెళ్తారు. ఆ రూమ్లో ఎక్స్ కమిషనర్ ఒక్కడే ఉండడం వల్ల మన పని ఈజీ అయ్యింది అని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా తన బెడ్ కింద ఉన్న తాళం తీసి ఇంకా లాకర్ని ఓపెన్ చేస్తారు. లాకర్ని ఓపెన్ చేసి ఆ లాకర్కి కోడ్ ఉంటుంది. కోడ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కేదార్ కోడ్ చేస్తాడు. కోడ్ ఏమై ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను ట్రై చేస్తాను ఉండు జాత్రి అని చెప్పి కేదార్ అంటుంటాడు. ఇక కేదార్ ట్రై చేస్తే అవ్వదు. ఇక వెంటనే కిరణ్కి ఫోన్ చేసి ఇంకా హ్యాక్ చేయమంటారు. అది డిజిటల్ కోడ్ అన్నమాట. దానివల్ల ఇంకా క్యూఆర్ కోడ్ అడిగేసరికి ఇంకా స్కాన్ చేసి పంపిస్తారు. అదేమో హ్యాక్ అయ్యి ఇక ఓపెన్ అయిపోతుంది. లాక్ అయ్యేసరికి ఒక్కసారిగా ఇంకా అందులో ఉన్న ఫైల్ చూసి షాక్ అవుతారు. ఎస్, మనం అనుకున్న ఫైల్ ఇదే, వెంటనే పద అని చెప్పేసి దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా కమిషనర్ వచ్చి కదులుతాడు, కానీ ఇంకా లాగడు. తర్వాత అలా నిదానంగా మళ్ళీ లాక్స్ వేసేసి ఇంకా దిండి కింద పెట్టేసి నిదానంగా బయటికి వచ్చేసి ఇదే కదా మనం అనుకున్న ఫైల్, ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఎవిడెన్స్ని కూడా నేను బయటకు లాగి ఆ ఎక్స్ కమిషనర్ని ముందు అరెస్ట్ చేసేస్తాను. మీద షూట్ అట్ సైట్ ఆర్డర్స్ తీసుకోవాలి. అప్పుడు కానీ యువరాజ్కి నోరు మూతపడదు. ఈ దెబ్బతో అందరి లైఫ్లు సెటిల్ అయిపోతాయి కేదార్ అని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనుకున్న తర్వాత ఇంకా మామూలుగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేసరికి అప్పుడు జగదాత్రి కేదార్ వచ్చి ఇదిగోండి ఫైల్, ఈ ఫైలు నేను తెచ్చాను, ఇందులో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చేశారు అని చెప్పేసి కిరణ్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పి వేరే పొజిషన్లు రప్పించింది జగదాత్రి. మరి ఇది జేడి రాలేరు కాబట్టి అప్పుడు ఇదంతా కూడా ఎక్స్ కమిషనర్ ఇదేనండి, మీరు ఎప్పటికైనా జాగ్రత్త పడి మీ పిల్లల్ని సేవ్ చేసుకోకపోతే ఇలా నష్టపోతారు అని చెప్పి పోలీసులు అనడంతో ఇంకా జగదాత్రి వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు కౌశికి అందరూ నిజమేనన్నమాట జగదాత్రి చెప్పింది అని చెప్పేసి షాక్ అయిపోతారు. ఇక ఆ తర్వాత కమిషనర్ ఏమో ఇంకా జైల్లో అరెస్ట్ చేపించాం అని చెప్పేసి టీవీలో న్యూస్ రావడంతో ఏది ఏమైనా కూడా జగదాత్రి వల్ల నా కూతురు జీవితం సేవ్ అయింది, లేకపోతే ఒక క్రిమినల్ ఇంటికి నా కూతుర్ని పంపించేవాడిని, ఏది ఏమైనా నీకు థ్యాంక్స్ అమ్మా జగదాత్రి అని అంటుంటాడు కమిషనర్కి. ఇంకా గురించి ఒక జగదాత్రితో సుధాకర్ అంటాడు, లేదు మామయ్య, ఇది నా బాధ్యత, మా అమ్మ మీద పడిన ఆ నిందని నేను చెరిపేయాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలనుకుంటే ఒక లైక్